హాయ్ గాయస్, అనదర్ డే అనదర్ లెసన్. సో ఈరోజు మనం దేని గురించి మాట్లాడుతున్నాం అంటే ఫర్గివింగ్, క్షమించడం. క్షమించడం అంటే చాలా పెద్ద వర్డ్ లాగా అనిపిస్తుంది, బట్ ఇది ఎవరినో క్షమించడం కాదు, టు ఫర్గివ్ అవర్ సెల్స్ ఫర్ నాట్ నోయింగ్ బెటర్. లైఫ్లో సమ్టైమ్స్ మనం ప్రే అవుతూ ఉంటాం, అంటే PREY, హంటర్ ప్రే, టైగర్ డీర్. సమ్టైమ్స్ మనం వేరే వాళ్ళని అటాక్ చేసి హర్ట్ చేస్తూ ఉంటాం, సమ్టైమ్స్ మనం హర్ట్ అవుతూ ఉంటాం, మనకు చాలా ఇంజస్టిస్ జరుగుతుంది, లైఫ్ ఫేర్ కాదు అని అనిపిస్తూ ఉంటుంది, చీట్ అయ్యామని అనిపిస్తూ ఉంటుంది, అరే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అనిపిస్తుంది మనం ఇటు సైడ్ ఉన్నప్పుడు. సమ్టైమ్స్ మనం తప్పు చేస్తాం, తెలిసో తెలియకో ఎవరినైనా హర్ట్ చేస్తుంటాం, చాలా ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ కూడా అయి ఉండొచ్చు, ఏవేవో జరిగి ఉండొచ్చు. ఇది ప్రతి ఒక్కరి లైఫ్లో జరుగుతుంది, ఇట్స్ నార్మల్. బట్ థింగ్ ఏంటంటే ఇలా బిట్టర్ ఎక్స్పీరియన్సెస్ జరిగినప్పుడు అది నిన్ను ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసింది. నువ్వు బిట్టర్గా తయారయ్యావా, లైఫ్ని చాలా లైఫ్ ఇంతే, ఇలానే ఉంటారు మనుషులు, ఇంతే, నాకే ఇలా జరుగుతుంది, ఆర్ నేను ఇలానే, నాకు ఇంతే అవుతుంది, అలా బిట్టర్గా అయిపోయావా మనసులో, ఆర్ నిన్న అది ట్రాన్స్ఫార్మ్ చేసి బెటర్ పర్సన్ చేసింది. ఇట్స్ నాట్ ఈజీ బికాజ్ ఈ బ్రెయిన్ ఏదైతే ఉందో అదొక నెరేటివ్ పుల్ చేస్తూ ఉంటుంది. మనకి ఏదైనా ఇంజస్టిస్ జరిగినప్పుడు, ఆర్ నువ్వు అనుకున్నది జరగనప్పుడు, లైఫ్ ఫేర్గా లేదు అని అనిపించినప్పుడు ఈ బ్రెయిన్ని కంటిన్యూస్గా ఒక స్టోరీ చెప్తూ ఉంటుంది. ఏమని, నీకే ఇలా జరిగింది, నువ్వు ఒక విక్టిమ్, నిన్నెందుకు ఇలా అందరు చేస్తున్నావు, నువ్వు చాలా మంచి పర్సన్వి, బట్ నీకెందుకు ఇలా అవుతుంది, ఇలా ఎంతో స్టోరీ ఇది పక్కన బెక్ అని చెప్తూ ఉంటుంది ఈ బ్రెయిన్, ఒక నెరేటివ్. అలానే ఒకవేళ నువ్వు ఇంట్రోస్పెక్టివ్ పర్సన్ అయితే నువ్వు ఇంకెవరికైనా తప్పు చేసినప్పుడు కూడా సేమ్ అంతే. నీ బ్రెయిన్, నువ్వు ఒక బ్యాడ్ పర్సన్, ఒక విలన్, ఎలా నువ్వు ఇలా ఇంకొకరికి చేస్తా. ఆ నెరేటివ్ వల్ల చాలా టైం పడుతుంది మనకి టు రికవర్ ఫ్రమ్ ఇట్. చేయగలం, ప్రాసెస్ని స్పీడ్ అండ్ చేయగలం, బట్ హౌ టు సైలెన్స్ దిస్ మైండ్ అండ్ హౌ టు యాక్సెప్ట్. లైఫ్లో నువ్వు హంటర్ అవుతావు, సమ్ టైమ్స్ నువ్వు ప్రే అవుతావు, బట్ ఏది ఎక్స్ట్రీమ్స్లో చేరకుండా ఒక మీడియోకర్ పాత్లో ఎవరు ఉండరు మీడియోకర్గా. సమ్ టైమ్స్ యూ లూజ్ ది బ్యాలెన్స్, అటో ఇటో, ఇట్స్ లైఫ్, థింగ్స్ హ్యాపెన్. ఆ లోపల ఇప్పుడు యాంగర్ అనేది ఎలా అంటే కోపం, రివెంజ్, ఫర్గివ్ చేయకపోతే అదొక చార్కోల్ లాగా, బొగ్గులాగా మన చేతిలో మనం పట్టుకున్నట్టు. ఎవరికి నష్టం, వాళ్ళ మీద కోపంతో మనం పట్టుకున్నా మనమేగా కాలిపోయేది. మెథడ్స్ హెల్ప్ అవుతాయి అనేది ఐ విల్ టాక్ టు యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.